ఈవినింగ్ 5:36 అవుతుందంటే చల్లగా బయటికి పోదామని చెప్పి బయటికి పోతే దుమ్ము చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో. అంతా ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాగా నీట్గా ఉన్నింది. విపరీతమైన వేడి, గాలి, దుమ్ము పడుతుంది ఫ్రెండ్స్. ఈ మట్టి పడితే రేపు మంచు కుడిచేటప్పుడు బండ్లు కడగాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మా సార్ బండి అయితే లేదు, ఎక్కడికో పోయినట్టుంది. మా మేడం బండి ఉంది. ఆడ కనపచ్చే బండ్లన్నీ దాంట్లో మీద పడుతుంది. ఆడుండే బండి కూడా మా సార్ వాళ్ళ తమ్ముడిది ఫ్రెండ్స్. అక్కడ పోర్చి వచ్చేసి మనకు తెలియదు ఎవరిదో. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో, 40 డిగ్రీలు ఉంది ఈవినింగ్ టైంలో. అక్కడికి వచ్చే బ్లాక్ కార్ వచ్చేసి అన్నం తాగి మా సార్ వాళ్ళ తమ్ముడు యాక్సిడెంట్ చేసుకొని వచ్చినాడు. మీకు టైం ఉన్నప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈవినింగ్ టైంలో పైనుంచి అంతా చూస్తాం అంటారు. మార్నింగ్ టైంలో ఎవరు ఉంటారు కాబట్టి మార్నింగ్ టైంలో చూపించుకుంటుంది. బ్లాక్ కార్ మీద ఏమైనా మట్టిది చూన్న పైన, కానీ అది ఉంటుంది కానీ కనపడదు. అదే ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయిన కారు. పోర్చి మా సార్ వాళ్ళ అన్నోళ్ళకి తమ్ముళ్ళకి కూడా మంచి డిఫెండర్ బండ్లు, పోర్చి బండ్లు కూడా ఉన్నాయి. వీళ్ళు పార్టీ చేసుకునేటప్పుడు అందరూ ఫ్రైడే చేసుకుంటే వీళ్ళు గురువారం చేసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడైతే ఒక లాగ్ తీయడానికి ప్రయత్నం చేస్తా. అక్కడ ఉండే 3 ఇళ్ళల్లో ఉండే కింద బండ్లు కూడా దాదాపు 2,000 నుంచి 3,000 దినార్లు ఉండే ఫ్రెండ్ 3,000 దినార్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కార్లో ఒక దినార్ వచ్చేసి 286-87 రూపాయల దాకా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత అవుతుందో 3,000 దినార్లకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ నుంచి రైట్కి పోతే కనుక పార్క్ ఉంది. ఉదయం పూట మార్నింగ్ టైంలో అయితే కనుక పార్క్ పోవచ్చు. ఈవినింగ్ ఆ రైతాన్న కూడా 46 డిగ్రీలు 40 డిగ్రీలు ఉందంటే కనుక ఇంత వేడిలో గాలికి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా బయట ఉండే వాళ్ళు ఎలా విధంగా పనిచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వర్షాలు రేర్గా పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడారి కంట్రీస్లలో అంతే. కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ తర్వాత మంచు కురుస్తుంది. వర్షం పడినట్టే బురద పడుతుంది. బురద కడగాలంటే కార్ల మీద చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఎదురుగా ఉండే ఇంట్లో అసలు డ్రైవర్ ఉన్నా కానీ నేటే ఉంటాడు. నీళ్ళు పైప్ వేసి కడగద్దని చెప్పాను, బ్రోయర్ పట్టేస్తాడు. అసలుకి దుమ్ము ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎట్ చేస్తాడు మరి ఏమో చూడాలా. మా ఇంటికి ఆపోజిట్లో ఉండే వచ్చేసి డ్రైవర్ అసలు బండే కడగడు, ఎప్పుడో ఉన్నా అడుగుతాడు. నేనైతే 4:30కి 5 కల్లా లేచేసి ఆమె పైప్తో కొట్టేసి పిన్ మీద కడిగేస్తాను. నేను 2 వెహికల్సే కదా, 1 వెహికల్ యాక్సిడెంట్ అయింది అనుకున్నా. కానీ మా సార్ వాళ్ళ అమ్మ వచ్చేసి యాక్సిడెంట్ అయిన కారు కూడా కడుగు అని చెప్పింది. ప్రస్తుతానికి 3 ఉండాయిలే, ఒకటి యాక్సిడెంట్ అయింది, 2 అనుకున్నా. కానీ 3 కడగాల. ఇంకా నాకు కూడా బండి ఎప్పుడు తెస్తే 4 కార్లు అవుతాయి. కమింగ్ ఫ్రైడే లీవ్ తీసుకున్నా. మనం ఇంకా ఆ రోజు పోయేసి ఇంకా సిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ విధంగా కువైట్లో డ్రైవర్ల లైఫ్స్ కావాలంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సమ్ అదర్